రాహుల్ గురించి మాట్లాడినప్పుడు మాయ చాలా కంగారు పడిపోయింది. అలానే బిజినెస్ కి సంబంధించిన విషయంలో మీటింగ్ ని క్యాన్సిల్ చేయమంది. కోట్ల రూపాయల్ని వద్దనుకుని ఎక్కడికి వెళ్లాలనుకుంటుంది? నాకు తెలిసినంత వరకు తను ఈ రోజు ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్తుందనిపిస్తుంది. రహస్యంగా ఎవరినైనా కలుస్తుందనిపిస్తుంది. నిన్న మీరన్నట్టు మాయ వెనక ఏదో కథ ఉంది. ఆ కథని మనం బయట పెట్టాలి. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా మనం బయలుదేరదామా? సరే రా. తీసుకో, వేసుకో. పద. రా. మేడం, మనం ఆ మా ఇంటి వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకమ్మా? వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు అదిగో మాయ కారులో వెళ్తుంది. అది మాయలా లేదే. నువ్వు పొరపాటు పడుతున్నావు. తన ఇంటి దగ్గరే ఉండుంటుంది. ఇంకా బయటికి బయలుదేరుండదు. అయ్యో, మీకు చీకట్లో సరిగా కనిపించడం లేదు. తను మాయనే. అవునా? నేను చూసింది పొరపాటు కాదో తెలియాలంటే మనము ఆ కార్ని ఫాలో అవుదాం పదండి. మాయ బయలుదేరింది. తను వచ్చేలోపు ప్రథమ ఘట్టం మొదలు పెడతాను. మాయ కార్లో నల్లని దుస్తుల్లో ఉన్నట్టు అనిపిస్తుంది మేడం. నల్ల దుస్తులా? అవును మేడం, నల్లని చీరలో ఉన్నట్టుగా కనపడుతుంది. తను చీరలు కట్టుకోదు కదమ్మా. మనం మరి కొంచెం దగ్గరకు రీచ్ అవుతే గానీ క్లియర్ గా తెలీదు మేడం.
చేయకుండా వచ్చారంటే ఎమర్జెన్సీ అయ్యుంటుంది. చెప్పమ్మా. మాకేం సమస్య లేదు సార్. మీ గురించి ఆలోచించి వచ్చాను. ఎందుకు? కంపెనీకి సంబంధించిన ఇంపార్టెంట్ మీటింగ్ కి అటెండ్ కావాలని మీరు చెప్పారు. కోట్ల రూపాయలకి సంబంధించిన వ్యవహారం అని కూడా చెప్పారు. బట్ మాయా మేడంకి ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని క్యాన్సిల్ చేయమన్నారు. కారణం ఏంటి అని అడిగితే నాతో ప్రాపర్గా చెప్పలేదు. మీతో కూడా చెప్పుండరు. మేము వస్తుండగా మాయా మేడం కారులో బయటకు వెళ్తుండడం చూసాము. ఆ మీటింగ్ మనం అటెండ్ అవుదాము సార్. మనకి నైట్ అంటే యుఎస్ వాళ్ళకి మార్నింగ్ అయి ఉంటుంది కదా. మీరు దగ్గరుండి నన్ను గైడ్ చేయండి, సజెషన్స్ ఇవ్వండి. కోట్ల రూపాయల బిజినెస్ డీల్ ఎందుకు వదులుకోవడం చెప్పండి. మాయా మేడం మీతో కూడా చెప్పకుండా ఈ సమయంలో వెళ్ళడం ఏంటి సార్? పెళ్లి కావాల్సిన అమ్మాయి కదా, తనని మీరు కనిపెట్టుకుని ఉండవలసిన అవసరం ఉంది. మీరిద్దరూ పొరపాటు పడుతున్నారమ్మా. ఈ సమయంలో మాయ మాతో చెప్పకుండా బయటికిందుకు వెళ్తుంది? అయ్యో, పొరపాటు పడలేదు సార్. మా కళ్ళారా చూసాం సార్, నిజం. తన ఇంట్లోనే ఉందావని. కావాలంటే మీరు రూమ్కి వెళ్ళి చెక్ చేయండి. అవసరం లేదమ్మా, నేను మాయనే పిలుస్తానుండు. నేను చెప్తే మీరు నమ్మడం లేదు కదా, అయితే పిలవండి. మాయా, మాయా, ఒకసారి ఇలా రామ్మా.